ఆల్మోస్ట్ మా జిల్లాలో ఫస్టు రామాపురం, రాజుపల్లెం ఒకటి, రామాపురం, రాజుపల్లెం అలాగే కొండపేట. అట్లా ఇట్ట పోతే మనం ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో గాని గట్టిగానే ఉన్నారు. అలా పలాస డిస్ట్రిక్కు, అలా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇచ్చాపురం ఆ ఏరియాలో గాని నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అవి అందరికన్నా బెస్ట్‌గా ఉండేదేంటంటే శ్రీకాకుళం జిల్లాలో మంచిగున్నారు. మంచిగా దళాలకు దేశం దళాల కోసం పనిచేసేవాళ్ళు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, హ్మ్. బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ అందరూ మంచిగా ఒక నంబర్ 1 స్థాయిలో శ్రీకాకుళం ఎడ్యుకేషన్ ఎలా సాగింది మీదసలు? ఈ ఈ ఎడ్యుకేషన్ రమణారెడ్డి ఒక ఓసీ కేటగిరీలో ఒక ఉద్యోగం కొట్టాలంటే కొంచెం కృషి చేయాలి. మంచి మార్క్స్ కొట్టాలి. మరి మీ ఎడ్యుకేషన్ ఎలా సాగిందంట? మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి ఒకసారి. మా ఎడ్యుకేషను నాది 10థ్ క్లాస్ వరకు లోకలే. ఒక సెయింట్ ఆంటోనీస్ అనేసి ఇంగ్లీష్ మీడియం. అప్పట్లో స్టార్టింగ్ మనం ఒక ఎల్‌కేజీ, యూకేజీ అంటారు కదా! హ్మ్. అప్పుడు నేను మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ పోయేవాడిని. అప్పుడు కొత్తగా మాకు ఒక స్కూలొచ్చింది. సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం అనేసి హ్మ్. అప్పుడు స్టార్ట్ అయింది. 2003లో స్టార్ట్ అయింది ఆ స్కూలు. నాకు ఆ స్కూలు నాకు నాకు భిక్ష పెట్టింది. నా కుటుంబానికి ఆదుకునే స్కూలు అదే. ఆ స్కూలు మేనేజ్‌మెంటు ప్రభావతి మేడం గారు, చిత్త రాజశేఖర రెడ్డి సార్ గారు నాకు ఏందంటే నా కుటుంబానికి స్పాన్సర్ ఇచ్చిండ్రు. నాకు మా ఏరియాలో నిరుపేద వాళ్ళకి దాదాపుగా సంవత్సరానికి ఒక 200 మంది, 400 మందికి స్పాన్సర్ ఉంటది. హ్మ్. ఎవరైతే నిరుపేద ఫ్యామిలీస్ ఉన్నారో, ఆ ఫ్యామిలీస్‌కి అమెరికా నుంచి స్పాన్సర్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ స్కూల్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్. సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అనేసి మా మండలంలో వరకు మా మండలంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఒక బెస్ట్‌గా స్కూలు ఇచ్చినాది.